సాధారణంగా భారతీయులు ఎక్కువగా కారం తింటారు. ముఖ్యంగా చెప్పాలంటే హిందువులే కూరల్లో కారం ఎక్కువగా వేస్తారు. కొందరేమో పచ్చిమిరపకాయ వేస్తారు, మరికొందరేమో ఎండుకారం వేస్తుంటారు. ఏదేమైనా భోజనం మాత్రం కారం లేకుండా తినలేం. కానీ కొందరు మాత్రం కారం తినేందుకు విముఖత ప్రదర్శిస్తుంటారు. కొన్ని విషయాలు తెలిస్తే మనం ఇకపై కారం అంటే ఇష్టంగానే తింటాం. అవేంటో తెలుసుకుందాం. అల్సర్ల వ్యాధితో బాధపడేవారు కారం ఎక్కువగా తినకూడదని చెప్తుంటారు. కానీ సైంటిస్టులు ఇటీవల చేసిన ఓ పరిశోధన ప్రకారం కారంలో ఉండే పలు సమ్మేళనాలు జీర్ణ సంబంధిత వ్యాధులను పోగొడతాయని వెల్లడించారు. కారం తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. చాలామంది తరచూ అధిక బరువు తగ్గించడానికి ఏవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు మాత్రం కాస్త కూడా తగ్గలేదని సతమతమవుతుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే అప్పుడప్పుడు మిరపకాయలతో తయారు చేసిన ఆహార పదార్థాలు తింటుంటే ఫలితం ఉంటుంది. ఎందుకంటే మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ అనే ఆమ్లం అధిక బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా శరీర వాపులను కూడా తగ్గిస్తుంది. క్యాన్సర్ వ్యాధికి చెక్కపట్టే గుణాలు మిరపకాయలో అధిక మోతాదులోనే ఉన్నాయి. గర్భిణులు తరచూ వాంతులతో బాధపడుతుంటారు. మిరపతో చేసిన పచ్చడో లేదా కూరో తింటే ఫలితం ఉంటుంది. మిరపలోని న్యూట్రియన్ ఫ్యాట్స్ అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చేస్తాయి. అందుకని అదే పనిగా మాత్రం కారం తినకూడదు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.